హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో థియేటర్లో రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీస్ ఏంటియో, అవి ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో, వాటి డేట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. నెంబర్ 1 మూవీ వచ్చేసి రజాకార్. ఈ మూవీని అయితే థియేటర్లో అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకొని మంచిగా అయితే కలెక్షన్స్ కూడా చేసింది. అయితే ఈ మూవీని ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో, ఈ మూవీని అయితే ఓటీటీ రైట్స్ అయితే ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. ఈ మూవీ అఫీషియల్ డేట్ కూడా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ జనవరి 24 అంటే రిలీజ్ అయింది, వెళ్ళి ఆహాలో చూడండి. నెంబర్ 2 మూవీ వచ్చేసి మార్కో. ఈ మూవీలో అయితే ఉన్ని ముకుందన్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూవీ అయితే చాలా కలెక్షన్ చేసింది. అలాగే ఈ మూవీని అయితే ఓటీటీ రైట్స్ అయితే మన డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అయితే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో కూడా చెప్తాను. అయితే ఈ మూవీని ఎంతమంది మిస్ అయ్యారో థియేటర్లో చెప్పండి. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న అయితే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఎంతమంది అయితే ఈ మూవీకి ఓటీటీ చూడడానికి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీని అయితే ఫిబ్రవరి 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అయితే ఇది ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఈ మూవీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెంబర్ 3 మూవీ డాక్ మహారాజా. ఈ మూవీ అయితే బాబీ కొల్లి అండ్ నందమూరి బాలకృష్ణ గారు కాంబోలో వచ్చిన సినిమా. ఈ మూవీ అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. అయితే ఈ మూవీ అయితే 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాసును కూడా కంప్లీట్ అయితే చేసుకొని సంక్రాంతికి అయితే పెద్ద హిట్ అవ్వడం అయితే కూడా జరిగింది. ఈ మూవీ కోసం అయితే ఎంతమంది ఓటీటీలో చూడడానికి వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అయితే ఈ మూవీ అయితే ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వారు అయితే తీసుకున్నారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేశారు. ఈ డాక్ మహారాజా మూవీ అయితే ఫిబ్రవరి 9వ తారీఖున అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. ఈ మూవీని థియేటర్లో ఎంతమంది మిస్ అయ్యారో వెళ్ళైతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జై బాలయ్య అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ మూవీని ఆల్రెడీ థియేటర్లో చూసి కూడా ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ వచ్చేసి మ్యాక్స్ మూవీ. ఈ మ్యాక్స్ మూవీలో హీరో అయితే కిచ్చా సుదీప్ గారు. ఈ మూవీలో అయితే కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ మూవీ అయితే థియేటర్లో రిలీజ్ అయితే చాలా రోజులు అవుతుంది, కానీ ఓటీటీలోకి అయితే ఇంకా రాలేదు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ తీసుకున్నది అయితే జీ వాళ్ళు తీసుకున్నారు. అయితే జీ వాళ్ళు ఈ మ్యాక్స్ మూవీని ఓటీటీలో రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేశారు. అయితే ఈ మూవీ జనవరి 31 అయితే పక్కాగా అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మ్యాక్స్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అయితే ఈ మ్యాక్స్ లాంటి మూవీని ఎందుకు థియేటర్లో మిస్ అయ్యానరా బాబు అనుకునే వాళ్ళకు ఫ్రెండ్స్, జనవరి 31న అయితే ఈ మూవీ అయితే ఓటీటీలో రిలీజ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ సంక్రాంతికి అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయ్యి కలెక్షన్స్ పరంగా కూడా ఫుల్ కలెక్షన్స్ అయితే చేసింది. మంచి ఎంటర్టైనర్గా కూడా మనందరిని అయితే ప్రేక్షకుల్ని అలరించింది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీని థియేటర్లో ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతికి మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కూడా కామెంట్ చేయండి. అయితే ఈ మూవీని అయితే ఓటీటీ రైట్స్ అయితే జీ వాళ్ళు అయితే తీసుకున్నారు. అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా అఫీషియల్గా డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ అయితే ఫిబ్రవరి 14న ఓటీటీలో అయితే పక్కాగా అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. థియేటర్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళైతే ఉంటే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీని అయితే చూడండి ఫ్రెండ్స్. మంచి ఎంటర్టైనర్ అండ్ ఈ సంక్రాంతి విన్నర్గా కూడా ఈ మూవీ అయితే నిలిచింది. అండ్ ద నెక్స్ట్ మూవీ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్. ముఫాసా ద లయన్ కింగ్ అయితే థియేటర్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీని ఓటీటీలో అయితే ఇంకా అస్సలే రిలీజ్ అయితే చేయలేరు, ఎందుకంటే ఇది ఒక హాలీవుడ్ మూవీ. హాలీవుడ్ మూవీ అంటేనే డిమాండ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఓటీటీలో ఇంకా అయితే రిలీజ్ చేయలేరు. అయితే ఈ మూవీకి ఓటీటీ రైట్స్ వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఓటీటీలో ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మార్చి 5వ తారీఖున అయితే ఈ ముఫాసా ద లయన్ కింగ్ మూవీ అయితే ఓటీటీలో డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎంతమంది థియేటర్లో మిస్ అయ్యారో ఈ మూవీని అయితే చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ అయితే సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. అయితే ఇది ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో కూడా అఫీషియల్ డేట్స్ అయితే అనౌన్స్ అయితే కూడా చేశారు. ఈ మూవీ అయితే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. ఈ మూవీని ఓటీటీలో చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, అలాగే థియేటర్లో ఎంతమంది
ఎంతమంది మిస్ అయ్యారో కూడా ఈ వీడియోని వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 15వ తారీఖునైతే ఓటీటీలోకి అయితే వస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మూవీ వచ్చేసి పుష్ప 2 మూవీ. ఈ మూవీలో అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిందే పుష్ప 2 మూవీ. ఈ మూవీ అయితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో కూడా తెలుసు. కలెక్షన్స్లో కూడా చాలా వరకు అయితే రాబట్టడం జరిగింది. చాలా రికార్డ్స్ కూడా బ్రేక్ అయితే చేయడం కూడా జరిగింది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు అయితే తీసుకున్నారు. అలాగే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జనవరి 30 తారీఖున పక్కాగా రిలీజ్ అవుతుంది, చూసేయండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఓటీటీలో ఏ మూవీని చూడడానికి వెయిట్ చేస్తున్నారో ఆ మూవీ నేమ్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ మూవీ అప్డేట్ అయితే చెప్తాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.